ఈ భూమి మీద ఒక వ్యక్తి దేవునికి దగ్గరైతే, దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే, దేవుణ్ణి మైమరిపించగలిగితే అతనికి ఎంత లాభం ఉంటుందో అతని చుట్టుపక్కల వాళ్ళకి అంత నష్టం వస్తుంది. కొత్తగా ఉంటుంది సబ్జెక్ట్. అతనికి ఏం జరిగింది? మిగతా వాళ్ళకి. మహాదేవుణ్ణి ఈ భూమి మీద ఎవరైనా సంతోషపెట్టగలిగితే, విశ్వ నిర్మాతని ఎవరైనా ప్రేమించగలిగితే, ఆనంద బాష్పాలు సంతోషంతో తెప్పించగలిగితే వాళ్ళు అంచెలంచెలుగా అభివృద్ధి అవుతారు. కానీ వాళ్ళ ద్వారా కొంతమంది జీవితాలు నాశనం. చూద్దాం ఆదికాండం 12వ అధ్యాయం 14 నుంచి. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తున స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. మీరు చదవచ్చు, ఈ వచనాలు నేను చదవచ్చు. మీరు అర్థం చేసుకునేది మారిపోతే నా అర్థం చేసుకునే విధానం చాలా మారిపోతూ ఉంటుంది. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం దేవుడిని సంతోషపెట్టే పయనంలో ఒకరోజు ఏం జరిగిద్దంటే, ఒక దేశంలోకి వెళ్ళినప్పుడు అబ్రహాము భార్య సౌందర్యవతిగా ఉంది. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిది. ఆ స్త్రీని అప్పుడు ఫరో ఏం చేశాడంటే ఇంటికి తీసుకొచ్చేసాడు. మనుషులను పంపించి ముట్టుకోలేదు, హింసించలేదు, ఏమీ చేయలే. జస్ట్ దేవుడికి బహుగా ఇష్టమైన వ్యక్తి అయిన భార్యను, అతన్ని కూడా కాదు తన భార్యను ఇంటికి తీసుకెళ్ళినందుకు దేవుడు ఏం చేశారు తెలుసా? అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారందరినీ మహా వేదనల చేత బాధించాను. వినటానికి ఎలా ఉంటుందంటే అసలు అర్థం కాదు. చూడండి, ఎవరిని బట్టి బాధించాను, ఎంత బాధించాను, ఎంతమందిని బాధించాను, క్లారిటీగా దేవుడు రాయించారండి. చాలా క్లారిటీగా. అబ్రహాము దేవుడికి ఇష్టం కాబట్టి, అబ్రహాము దేవుడు చిత్తం చేస్తున్నాడు కాబట్టి, అబ్రహాము యొక్క విధేయత దేవుణ్ణి పరవశింప చేసింది కాబట్టి, అబ్రహాము జోలుకొచ్చినందుకు, తన భార్యను తీసుకెళ్ళినందుకు మనసులో అయ్యో నా భార్యను తీసుకెళ్ళాడే, ఇక్కడ దేశం కాని దేశమే, నాకు ఇక్కడ బలగం లేదే అని తనకిష్టమైన వ్యక్తి మనసులో జస్ట్ బాధపడినందుకు దేవుడు ఉగ్రరూపం చూపించారండి. ఫరో ఇంటి వారందరినీ మహావేదనల చేత ఏమన్నా చేసాడా, పాడు చేశాడా, చంపేశాడా, ఏమన్నా చేశాడా? ఏం చేయడం వల్ల. ఇంకో చోట రాసి ఉంటుంది, తన భార్య అయిన శారాని దేవుడు ముట్టనివ్వలేదు, కనీసం ముట్టుకోవటానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వకుండా అగ్నిగంచి వేశారు. ఇక్కడ చూడండి ఎంత మనం జాగ్రత్తగా ఉండాలంటే, దేవునికి ఇష్టమైన వ్యక్తులతో ఈ భూమి మీద చాలా డేంజర్ అండి. అలాంటి వ్యక్తులు మీకు దూరంగా ఉండటం మంచిదండి. ఉన్నగాంచి మీరు సరిగ్గా వాళ్ళతో లేకపోతే వేదన వచ్చేస్తే, శ్రమల పాలు చేసేస్తాడు దేవుడు. వాళ్ళు కొద్దిగా బాధపడినా, ఆయనకి ఇష్టమైన వ్యక్తులు ఈ భూమి మీద కొద్ది బాధ కలిగినా ఆయన ఎక్కువగా స్పందించేస్తారు. మామూలోడు ఎంత ఏడ్చినా ఆయన స్పందించరో, ఆయనకిష్టమైన వ్యక్తి, ఆయన్ని సంతోషపెట్టే వ్యక్తి కొద్దిగా బాధపడినా ఆయన చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారండి. చూడండి, మామూలుగా వెళ్తే ఈ లోకంలో సహజం ఆడవాళ్ళ మీద పిచ్చి ఉండటం, లేకపోతే రాజులు కామనది. కానీ ఆయన ఊరుకోవట్లేదు, దాన్ని పెద్దగా చూశారు. ఒరే నా స్నేహితుడిని బాధ పెడతావా? మామూలుగా ఆలోచించండి, మీకు పిల్లలు ఉన్నారు, మీకు ఇష్టమైన బిడ్డని ఎవడైనా వేలెత్తి చూపిస్తేనే కొడతారు. మీరు వెళ్ళి ఏంట్రా వేలెత్తి చూపించేవి నువ్వు, అరే ఎవరు అనుకున్నావు, నా కూతురు, నా కొడుకు రాడు, నువ్వు ఇట్రా. ఈ లోకంలోనే మనుషులు తనకిష్టమైన వ్యక్తుల జోలికి వెళ్ళినా ఒక మాట అన్న జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. నాకు ఇష్టమైన వ్యక్తిని అన్నావు కదా, నేను ఎంత చూస్తా. అది మనకు లోకంలో కూడా కనబడుద్ది. ఇప్పుడు సృష్టికర్తకి ఇష్టమైన వ్యక్తి అబ్రహాము, సృష్టికర్తకు లోబడ్డాడు, సృష్టికర్తకు విధేయత చూపిస్తున్నాడు, సృష్టికర్తను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆయన హృదయంలో అబ్రహాముకి పెద్ద స్థానం ఉందన్నమాట. ఇప్పుడు ఆ గొప్ప వ్యక్తి జోలికి వెళ్ళి వీడి కష్టాలు పాడైపోయాడు ఫరోగాడు. ఆడు వేరే ఆడవాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు ఆడికి అర్థం కాల, నేను చాలా మంది ఆడవాళ్ళని పిలిపించాను కదా, చాలా మంది అందగత్తులు పిలిపించా కదా, ఇది ఏంట్రా బాబు, దీని జోలికి వచ్చినందుకు నా కుటుంబం అంతా వేదన శ్రమల పాలైపోయింది, అందరికి రోగాలు వచ్చేసినాయి అంటారా బాబు. వాడికి అర్థం కావట్లా. సీక్రెట్ ఏంటంటే, లాజిక్ ఏంటంటే, దేవునికి ఇష్టమైన వ్యక్తి జోలికి వెళ్ళారు. మానవులకి సహజంగా ఏముంటుందంటే, ఇద్దరు ముగ్గురు జోలికి వెళ్తే ఏమో లేదు కాబట్టి ప్రపంచంలో ఎవరి జోలికైనా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు సహజంగా. ఇలాగే సేమ్ ఫరో కూడా తప్పు చేసి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా
వెనక ఎవరున్నారు, ఉన్నోడా లేనాడా ఏం పరీక్షించకుండా జస్ట్ నేను ఫరోన్ అని చెప్పి రెచ్చిపోయాడు. అతనితో పాటు అందరూ మహావేదనలు, వేదన అంటేనే దారుణంగా ఉంటుంది, కానీ మహావేదనల చేత అందరూ ఏడుస్తూ కూర్చున్నారంట. అందరికి ఏ రోగం పెట్టారో మనకు తెలియదు ఆ విషయం, కానీ దేవుడే మహావేదన అని రాయించారంట బైబిల్లో. భయంకరమైన వ్యక్తి అండి. కాబట్టి ఆలోచించండి, అదే ఫరో వేరే వాళ్ళ జోలికి వెళ్తే ఖచ్చితంగా ఏం పట్టించుకునేవాడు కాదు దేవుడు, కానీ తనకిష్టమైన వ్యక్తి జోలికి, తనని సంతోషపెట్టే వ్యక్తి జోలికి, తనకి ప్రాణంగా నా స్నేహితుడు అనుకున్న వ్యక్తి జోలికి. నాకు ఇక్కడ కొత్తగా ఏం వచ్చిందంటే అబ్రహాము అని కూడా లేదు, ఇక్కడ అబ్రాము అంటే అప్పటికి ఇంకా పేరు కూడా మార్చల దేవుడు. పేరు మార్చక ముందే అతని జోలికి వస్తే చుక్కలు చూపించేశారు. రెండో వ్యక్తిని చూపిస్తాను దయచేసి. అబ్రహాం జోలికి వచ్చినందుకు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు దేవుడు. సంఖ్యాకాండం 12:1-4. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. విరోధముగా మాట్లాడేది ఎవరు? మోషేకి విరోధంగా. ఒకే తల్లి కడుపును పుట్టిన అన్నయ్య అక్క మోషేకి విరోధంగా మాట్లాడారు. ఆ మాట చూడండి ఎలా ఉందో స్పష్టంగా. యెహోవా ఆ మాట వినేను. దేవుడు మన మాటలు వింటున్నారని కానీ, దేవుడు మనం చూస్తున్నారని కానీ ఆ సెన్స్ ఉండదు. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి మనుషులకు భయపడతాం, కానీ అటు చూస్తున్నాడు బాబు, అరే తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత అటు చూస్తున్నాడు, ముందుకెళ్ళు ఈ సెన్స్ ఉంటుంది. కానీ సృష్టికర్త, ఆయన సర్వాంతర్యామి, ఆయనకు అన్ని మన ఆలోచన, మన నడక పడక ఆయన చూస్తున్నారు, గమనిస్తున్నారని సెన్స్ మాత్రం ఉండదండి, అస్సలు ఉండదు. వీళ్ళు కూడా అంతే. మరే మోషే ఏంట్రా, అన్నయ్య అక్క చెప్పండి, ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు, నువ్వే గొప్పోడువా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నారా, మనం మాట్లాడించట్లేదా అని మోషేకి విరోధంగా అహంకారంతో గర్వంతో మాట్లాడారంట. అది సృష్టికర్త విన్నారంట. విని మీ ముగ్గురు ఒకసారి ప్రత్యక్ష గుడారంలోకి రండి అన్నారు. ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు కదా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి ఆశలు అయ్యొద్దు, అతడు నా దాసుడు, నేను అభిషేకించినోడు అనొచ్చు కదా. ఒకసారి చూడండి పనిష్మెంట్ ఏ రేంజ్ లో ఉందో. 9-10 వచనాలు. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. కుష్టు రావడం ఏంటండి? సొంత తమ్ముడండి మోషే, బయటోడు కాదు, సొంత తమ్ముడు. అన్నయ్యకి అక్కకి సొంత తమ్ముడు. చనువుతో అవన్నీ నాకు అనవసరం, అవన్నీ ఒకప్పుడు అతడు నాకు ఇష్టమైనోడు, అతడు నా స్నేహితుడు. మోషే అంటే నాకు పిచ్చి. ఇక్కడ సమస్య ఏంటి తెలుసా? దేవుడికి ఆడంటే పిచ్చి అనుకో, మనం పోయినట్టే. కాబట్టి వాళ్ళ దగ్గర ఉండకుండా ఉండటం మంచిది మనం కదా. దీన్ని బట్టి అర్థమవుతుందా? విరోధంగా మాట్లాడినందుకు దేవుడు కలగజేసుకున్నారు. మోషే ఏమంటలా, అబ్రహాం ఏమంటలా, ఆయన కలగజేసుకున్నారు. అది చిన్న చిన్నగా వార్నింగ్లు ఇవ్వట్లా, మహావేదంలో పెట్టేశారు. ఆల్రెడీ ఫరో కుటుంబం మొత్తానికి శ్రమ పెట్టేశారు. ఇక్కడేమో డైరెక్ట్ గా కుష్టు పంపించేశారండి బాబు. సొంత అక్క ఒక సేవకురాలు బయటికి వెళ్ళిపోయి అందరి ఎదుట కుష్టు చూస్తే, అరే 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 మిరియాం కుష్టు వచ్చిందిరా, దేవుడు మొత్తారా, దేవుడు శాపం పంపించారా బాబో అని అందరి చేత చీ అనిపించుకునేలాగా అవమాన పాలు చేస్తారండి. మనం చాలా నేర్చుకోవచ్చండి. ఇక్కడ సేవకురాలను కూడా చూడలేదు, ఇక్కడ అక్కను కూడా చూడలేదండి. దేవుడు మనసును మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు వ్యక్తిత్వం మనం తెలుసుకోకపోతే ఖచ్చితంగా తప్పులు చేసే శ్రమల పాలైపోక చచ్చిపోతాం కూడా కొన్నిసార్లు. ఆయన కోపం రగులుకుందంటే, యెహోవా కోపము రగులు కొనగా. కొట్టారా ఏమన్నా? వాళ్ళు చంపేశారా? స్నానం తీసుకున్నారా? ధ్యానించండి, మీ కాళ్ళు పట్టుకుంటా. కొద్దిగా ధ్యానించండి. జస్ట్ మాట్లాడారు, జస్ట్ నోటుతో మాట్లాడారు, జస్ట్ విరోధంగా మాట్లాడారు. కొట్టలేదు, లాక్కోలేదు, స్నానం తీసుకోలేదు, చంపలేదు, ఏం చేయలేదండి. ఏమన్నా తప్పు చేసాడా ఫరో? లేదా అందరి ముందు అవమానాలు చేశాడా? ఏమన్నా చేశాడా? జస్ట్ ఇంటికి తీసుకెళ్ళాడు, అయిపోయింది సేమ్. ఇక్కడ మాట్లాడారు విరోధంగా, అంతే. కుష్టు వచ్చేసింది. మళ్ళీ మోషేనే కన్నీళ్ళతో క్షమాపణ అడిగితే అయినా కూడా 7 రోజుల పాటు అవమానం జరగాల్సిందే నీ జోలికి వచ్చినందుకు. నిన్నంటదా నా భయం ఏది? నీ జోలికి వస్తే నా జోలికి వచ్చినట్టే కదా, నిన్నంటే నన్నన్నట్టే కదా. ఆయన అలా ఫీల్ అయిపోతున్నారు. నా సేవకుడు జోలికి వస్తే నా కనుగుడ్డును ముట్టుకున్న దాంతో సమానం. ఎంత దాని కుష్టు రావడం ఏంటి? మొసరు ఉంచుకుని మీ చేతికి కుష్టు వస్తే ఎలా ఉంటుంది? ఒక ప్రవక్తనికి, ఒక సేవకురాలకి
ఒక అభిషేకం ఉన్న సేవకురాలకి కుష్టి వచ్చేసింది. నేను అదే చెప్తాను అందరికి, వార్నింగ్ ఇస్తా. సేవకులకి విశ్వాసం, ఎవడైనా దేవుడు ఊరుకోర్రా బాబు, ఎవరినైనా పనిష్మెంట్ చేస్తారు, ఎవరికైనా చుక్కలు చూపించేస్తారు, అవమాన పాలు చేసేస్తారు, అందరి ముందు తల దించుకోవా. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి ప్రత్యక్ష కూడా నుంచి బయటికి వెళ్ళంగానే అందరూ ఏ ప్రవక్తిని మన ముందు ఆరాధన నడిపిస్తుందే, ప్రవక్తిని అతిశయించడానికి కానీ గర్వపడడానికి కానీ ఎవ్వరికీ అధికారం లేదు ఈ భూమి మీద. అందరూ సేవకులైన, తల్లులైన, పిల్లలైన, చెల్లెళ్ళైన, సేవకుల పిల్లలైన అందరూ దీన మనస్సు కలిగి అబ్రహాము జోలికి వస్తే దేవుడు కలగజేసేసుకున్నారు భయంకరంగా. అందరినీ ఒకడు జోలికి వస్తే వాడితో పాటు ఆడికి మానసికంగా క్షోభ కలగాలని ఆడికి ఇష్టమైన కుటుంబ సభ్యులందరికీ శ్రమ పెట్టేశారండి. మోషే జోలికి వచ్చినందుకు అందరి ముందు పరుగు తీయాలని చెప్పి కావాలని కుష్టు వేసి బహిరంగంగా అందరి ముందు అవమానం పాలు చేశారండి, జస్ట్ మాట్లాడినందుకు. మూడో వ్యక్తిని చూపిస్తాను. 1 సమూయేలు 25వ అధ్యాయం. దేవుడికి ఇష్టమైన వ్యక్తుల జోలికి వెళ్ళొద్దు, దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తుల జోలికి వెళ్ళొద్దు. మీరు కొట్టక్కర్లా, మాట్లాడినా దేవుడు ఊరుకోరు, అరిసినా ఊరుకోరు, విరోధంగా మాట్లాడినా ఊరుకోరు. 1 సమూయేలు 25:9-10. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు, యెషయా కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దావీదెవడో? దావీదు ముందు ఏమన్నా నాబాల్ అన్నాడా? మొహం మీద అవమానించాడా? ఇంటికి వస్తే కొట్టాడా? మనుషులను బట్టి కొట్టించాడా? ఏమన్నా అర్థమవుతుందా మీకు? దూరంగా ఉన్నాడు, ఎక్కడో ఉండి దావీదెవడరా, దావీదెవడో అన్నాడు అంది. దానికి కోపం వచ్చేటి పెట్టండి దేవుడికి. ఆలోచించండి. న్యాయంగా ఇంటికి వచ్చాడు, తిట్టాడు, అవమానించాడు, కొట్టాడు, బాగుంది. మీరు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నేను కంప్లైంట్ ఇస్తా, ప్రూఫ్ ఏది? అక్కడ కొట్టాడండి, ఏది ప్రూఫ్ ఏది? కొట్టినట్టు మీద ఉంటేనే కోర్టు తీసుకుంటుంది. మరి ఏదైనా కొట్టాడా, నేను ఇల్లు కాల్చేసాడా, ఇల్లు చూపించు, కొట్టాడా, కత్తి గాయాలేవి, సాక్ష్యాలే తీసుకుంటది ఏది? కోర్టు అనేది. పరలోకపు కోర్టు కూడా మరి సాక్ష్యాలు తీసుకోవాలి కదా. కొట్టాడా? దావీదు ఎవడో అన్నాడండి, ఆయనకు రోషం వచ్చేసిందండి. ఆయనకు రోషం, పైన ఆయనకు వచ్చేసింది రోషం. నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడిని పట్టుకొని, నాకు ఇష్టమైన వ్యక్తిని పట్టుకొని దావీదు ఎవడని సింగిల్గా మాట్లాడతాడా? తర్వాత చూడండి ఒకసారి వచ్చిన 38. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. దావీదు వదిలేసాడు. వాళ్ళ ఆవిడ వెళ్ళి క్షమాపణ అడిగితే, కుక్క పో, వదిలేసాను బా, నిన్ను మీ ఆయన బా బతికిపోయావు, మీ ఆయన బతికిస్తాం అని చెప్పి చక్క అంటే హ్యాపీగా మనోడు అమ్మయ్య తప్పించబడ్డామని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే దేవుడు కలగ చేసుకొని దేవుడు మొత్తేశారు. దావీదు అవ్వడం అంటే పనోళ్ళు వెళ్తే దావీదు రోషం వచ్చిందంటే అది న్యాయం. నేను ఆడికి సహాయం చేశాను, కుక్క ఆడికి కృతజ్ఞత లేనోడు అని చెప్పి దావీదు కత్తి తీసుకుని బయలుదేరంటే అక్కడ వరకు బాగుంది, అది న్యాయంగా ఉంది, చక్కగా వినటానికి హాయిగా ఉందండి. ఎమ్మటే అలా ఆవిడ వచ్చి క్షమాపణ అడిగింది, అక్కడ వరకు కూడా బాగానే ఉంది, సర్లే ఓ అనేసాడు, అయిపోయింది. ఈయన వదిలేసిన ఆయన వదలట్లేదండి బాబు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈయన వదిలేశాడు అన్నోడు, కానీ విన్నోడు మాత్రం వదలట్లేదండి. ఈ సన్నివేశాలు ఒకసారి చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద ఏమైనా జరిగినాయా? కొట్టినట్టు కానీ పెద్ద పెద్ద ఏమైనా ఒక్కళ్ళు అబ్రహాము అయినా, మోషేకైనా, దావీదుకైనా కొట్టినట్టు కానీ, చంపినట్టు కానీ, కత్తి తీసినట్లు కానీ ఏమన్నా ఉందండి? ఎలాంటి పనిష్మెంట్లు వేస్తున్నారు? ఒకళ్ళకి కుష్టు, ఒకళ్ళకి వేదన, కుటుంబం అంతా, వంశం అంతా వేదన, శ్రమలు, ఇంకొకళ్ళు చచ్చిపోయారు. ఆయనకి ఇష్టమైన వాళ్ళ జోలికి వెళ్తే, ఆయన్ని సంతోషపెట్టే వాళ్ళ జోలికి వెళ్తే ఇంతే సంగతులు, ఇంతే సంగతులు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి జాగ్రత్తగా. దావీదు జీవితంలోనే 2 సమూయేలు 6:16. యెహోవా మందసము దావీదు పురముకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచెను. మనస్సులో అండర్లైన్ చేసుకొని మీ కాళ్ళు పట్టుకుంటా, మీ దండం పెడతా. మనస్సులో, పైకి కాదు, మనస్సులో అతన్ని హీనపరిచెను. మనస్సులో తనకిష్టమైన వ్యక్తిని మనస్సులో హీనపరిచెను. చూడండి ఒకసారి లాస్ట్ వచ్చిన 23వ వచనం. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. బాబోయే, జీవితకాలం గొడ్రాలుగా చేసేసారు ఒక ఆడదానికి. ఇంకా వేస్ట్ బతుకు. జీవితాంతం నువ్వు గొడ్రాలు వే, నీకు పిల్లలు లేరే, నువ్వు ఫంక్షన్ రామాకే, నువ్వు పిల్లల్ని ఎత్తుకోమాకే. అలాంటి అవమానం, లైఫ్ లాంగ్ ఏదో స్కీమ్ ఇచ్చినట్టు వేస్తారండి దేవుడు పనిష్మెంట్. మనస్సులో అభిషిక్తుడైన దావీదును హీనపరిచెను. ఎవరో? భార్యను ఊరుకోలా, అన్నయ్యను ఊరుకోలా,
అక్కను ఊరుకోవాలా, బయట ఊరుకోవాలా, ఎవరిని ఊరుకోవట్లేదు. తనకిష్టమైన వ్యక్తి మనస్సులో పాపాత్ములైన స్త్రీని ఈవిడెవరో తెలియదా, ఈయనకి ఈ ప్రవక్త అయితే ఆవిడెవరో తెలియాలి కదా, ఏంటి మనసులో అనుకుంటున్నావు, ఆవిడ మంచిదిరే, మారిందిరే, ఆవిడ పరిశుద్ధంగా రక్తం చేత కడబడిందిరే, నువ్వు ఉన్నావు ఇంటికి పిలిచినోడిని పట్టుకొని అన్నం పెట్టినోడిని పట్టుకొని తిట్టేస్తున్నాడు దేవుడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళ జోలికి వెళ్తే ఆయన ఊరుకోరు, ఆయన ఉగ్రుడైపోతారు. ఆయన్ని ప్రేమించే వాళ్ళ జోలికి వెళ్తే ఆయన ఊరుకోరు, మనస్సులో అనుకున్న ఊరుకోరు, నోటితో అన్న ఊరుకోరు, వెనక మాట్లాడినా ఊరుకోరు. ఆ ఎదురుగుండా ఉన్న మాట్లాడక్కర్లా, వెనక్కి మాట్లాడాడు ఎవరో నాబాలు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ జోలికి వెళ్ళి అబ్బాయి ఇదేంటండి బాబు, అబ్రహాంని ఏమనలేదండి బాబు, అబ్రహాం భార్యను తీసుకెళ్ళినందుకు. అబ్రహాం భార్య స్నేహితురాలు కాదు, దేవుడికి బైబిల్ ఎక్కడ చెప్తారులా, అబ్రహామే స్నేహితుడు. అబ్రహాం స్నేహితుడు కాబట్టి తన తాలూకా వాళ్ళ జోలికి వెళ్ళినా ఊరుకోట్ల, తనకి ఇష్టమైన వ్యక్తులను వెనక మాట్లాడుకున్నా ఊరుకోట్ల, మనసులో అనుకున్నా ఊరుకోట్ల.